ప్రైజ్ గాడ్ పార్ట్ 3. దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుడి. సో దేవుడికి స్తుతించడం వల్ల ఆశీర్వాదం ఉంది. సో మనం ఆరాధించడం, స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం మనము దేవుడికి ఇస్తున్నట్టు మహిమ. సో దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే ప్రార్థన, మనం సరి చేసుకోవాలంటే వాక్యము. సో ప్రార్థన వాక్యము ఎంత ముఖ్యమో దేవుని స్తుతించడము, ఆరాధించడము, స్తోత్రాలు చెల్లించడం కూడా అంతే ముఖ్యం. మన జీవితంలో చేసిన అద్భుతాలకు ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు కూడా మరవద్దు. బైబిల్లో ఉన్న అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పుడు కూడా మరవద్దు. వాటన్నిటిని గుర్తు చేసుకొని మనం దేవుణ్ణి పొగడాలి, వర్ణించాలి. సో నిన్న ఒకసారి చూసాము, ఒక సందర్భంలో సొలొమోన్ మందిరం కట్టించిన తర్వాత 4,000 మందిని ఏం చేశాడు? స్తోత్రాలు చెల్లించడానికి, స్తుతులు చెల్లించడానికి, స్తుతించడానికి 4,000 మంది పని వాళ్ళను పెట్టాడు. సో వాళ్ళ పని అంతా కూడా స్తుతించడమే. సో పరలోకంలో కూడా స్తుతిస్తుంటాయి కొన్ని దేవదూతలు, పరిశుద్ధుడా 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 అని. సో అలాగే భూలోకం కూడా దేవుడి స్తుతులతో, స్తోత్రాలతో, ఆరాధనతో నిండాలని దేవుడి యొక్క చిత్తము. చూద్దాము. సో దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో నిన్న చెప్పుకున్నాము, 4,000 మంది ద్వారపాలకులుగా, అంటే ఆ మందిరానికి ముందు 4,000 మంది ద్వారపాలకులుగా, అంటే కాపలా కాయడానికి మందిరం దగ్గర, డోర్ దగ్గర నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై. చూసారా అండి, నా కాలంలో సొలొమోను మందిర్ కట్టించిన తర్వాత 4,000 మంది ఓన్లీ దేవుడికి స్తుతి చేయి నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. సో వాళ్ళకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేసి వాళ్ళ పని అంతే, వాళ్ళ జీతమే అది, వాళ్ళ పనే అది, దేవుని స్తుతించడం అంతేగా, వాళ్ళకి ఇంకే పని ఉండదు. సో అలా వాళ్ళను దావీదు నియమించాడు. సో చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దావీదు స్తుతించడానికి దేవుడికి. సో దావీదు కూడా అంత గొప్పవాడు కావడానికి కారణం దేవుడిని స్తుతించడం వల్లనే గొప్పవాడయ్యాడు. దేవుడిని స్తుతించడం ద్వారానే గొప్పవాడయ్యాడు దావీదు. సో కాబట్టి మీరు కూడా, మనము కూడా, నాతో సహా, మీతో సహా అందరము కూడా దేవుణ్ణి స్తుతించడము, స్తోత్రాలు చెల్లించడము అండ్ దేవుణ్ణి ప్రేస్ చేయడము మర్చిపోవద్దు. సో ఇక్కడ ఓన్లీ 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషణంతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. యెహోవాను స్తుతించువారుగా, వాళ్ళ పనే అది, అందుకోసమే వాళ్ళను నియమించారట. సో దేర్ జాబ్, ప్రేజ్ గాడ్. సో మనం కూడా డైలీ ఒక 10 to 15 minutes ఒక జాబ్ లాగా, ఒక డైలీ రొటీన్ వర్క్ లాగా, ఒక హ్యాబిట్ లాగా దేవుణ్ణి స్తుతించడము, దేవుడికి స్తోత్రాలు చెల్లించడానికి మనము ఒక పనిలాగా పెట్టుకుందాము. 1 దినవృత్తాంతర గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనము, అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును. చూసారా, అనుదినము, ఎవ్రీడే, దే ఆర్ నాట్ ఈవెన్ మిస్సింగ్ వన్ డే ఆల్సో. సో అనుదినము ఉదయము సాయంకాలమందు, సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ దేవునట ఏం చేస్తున్నారట? స్తుతి పాటలు, స్తుతి చేస్తూ పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను, అమావాస్యలలోను, పండుగలలోను, యెహోవాకు దహన బలులు అర్పింపవలసిన సమయములన్నింటిలోను లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. సో చూసారా అండి, ఉదయము సాయంకాలము కూడా దేవుడిని స్తుతించడం కూడా సేవతో సమానము. అందుకే ఏ మందిరంలో అయితే ఎక్కువగా స్తుతించబడతారో, ఏ మందిరంలో ఎక్కువగా ఆరాధన ఉంటుందో ఆ మందిరము మహాభివృద్ధి చెందుతుంటుంది. కాబట్టి స్తుతి, స్తోత్రాలు, ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. సో ఏ కుటుంబంలో అయితే స్తుతి స్తోత్రాలు ఉంటాయి ఆ కుటుంబము వర్ధిల్లుతుంటుంది. ప్రతిరోజు కుటుంబంలో ఆరాధన ఉండాలి, ప్రతిరోజు కుటుంబంలో దేవుడి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది, నీ కుటుంబానికి కూడా రక్షణగా ఉంటుంది. సో ఆ కాలంలో చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఉదయం చేసేవారట, సాయంత్రం చేసేవారట, ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసేవారట. ఏం చేసేవారు? స్తుతి పాటలు పాడుటకు, దేవుడికి స్తుతి పాటలు పాడుటకు చేసేవారు. అందుకే వర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బైబిల్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లిజనింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దోస్ ఆల్ ఆర్ నాట్ ఆప్షనల్, ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఇవన్నీ ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. సన్నిధి సేవ జరిగించుటకు నియమింపబడిరి. సో వాళ్ళందరూ కూడా నియమింపబడ్డారట. ఓన్లీ ఉదయము సాయంత్రము వాళ్ళ దేవుడిని ప్రేస్ చేయడానికే నియమింపబడ్డారట. సో చూడండి ఆ కాలంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఆ ప్రేజెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. సో ఇప్పుడు దేవుడిని ప్రేస్ చేయడము ఆపివేసేశారు, చాలా సంఘాల్లో కావచ్చు, చాలా కుటుంబాల్లో కావచ్చు. బట్ మనము వి విల్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. సో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనం, ఇలాగూ పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని. చూసండి,
మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా దావీదు రాజయ్యాడు. అప్పటికే మందిరాన్ని కట్టాడు, రాజయ్యాడు. సో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నాడు. కానీ ఆయన స్తుతించడం మాత్రం మానలేదు దావీదు దేవుణ్ణి. సో తనతో పాటు ఇంకా అనేక మందిని కూడా నియమించేవాడు. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు జాబులను ఇచ్చి, వాళ్ళకు శాలరీలను ఇచ్చి, ఇదే మీ జాబు, దేవుణ్ణి స్తుతించడమే మీ జాబు అని వాళ్ళకు శాలరీలు ఇచ్చి పెంచి పోషించేవాడు. స్తుతించడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజమందిరము తలవంచి నమస్కారము చేసిరి. చూడండి, రాజమందిరంలో తలవంచి నమస్కారము చేశారట. యెహోవా సన్నిధిన వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించారట. పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు మందిరమును తలవంచి నమస్కారం చేసిరి. సో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు చూడండి దావీదు, అలాగే సొలొమోను, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించేవాళ్ళు. సో అందుకే వాళ్ళందరూ కూడా అంత గొప్ప జనముగా మార్చబడింది. సో అందుకే ఈ రోజు నుంచి మనందరం కూడా ఇది ఒక ప్రేయర్ కంటే ముందు ఒక 5 to 10 minutes మనం దేవుణ్ణి ప్రేస్ చేద్దాము. మన ప్రేయర్ రిక్వెస్ట్ అడగద్దని నేను అనట్లేదు, కానీ దానికంటే ముందు మనం దేవుణ్ణి ఫస్ట్ ప్రేస్ చేద్దాం. మన జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. వాటన్నిటిని బట్టి మనం ప్రేస్ చేద్దాం. ఎన్నోసార్లు రోగాలు వచ్చాయి, ఎన్నోసార్లు జబ్బులు వచ్చాయి, ఎన్నోసార్లు వ్యాధులు వచ్చాయి, ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. మనందరికీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి కాపాడి రక్షించి సజీవ లెక్కలో ఉంచాడు. ఈరోజు వరకు మనం బతుకున్నామంటే అది దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క రక్షణ కవచం మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు వరకు మనందరం కూడా బ్రతికి ఉన్నాము, సజీవ లెక్కలో ఉంచాడు ఆయన. సో వాటన్నిటికి కూడా మనము ఏం చేయాలి? ప్రేస్ చేయాలి దేవుడికి. మనము 3 పూటల భోజనాన్ని ఇచ్చాడు, ప్రేస్ చేయాలి. మనం తినడానికి ఆహారాన్ని, త్రాగడానికి నీళ్లను, అలాగే తిరగడానికి వాహనాలను, చేసుకోవడానికి ఉద్యోగాన్ని, ఉండడానికి గృహాలను, అలాగే వస్త్రాలను, కప్పుకోవడానికి వస్త్రాలను. సో దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్ టు ప్రేస్ గాడ్. ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని నువ్వు ప్రేస్ చేయండి. సో లేని వాటి గురించి కంప్లైంట్ చేయడం కంటే ఉన్న వాటి గురించి దేవుడికి సాటిస్ఫాక్షన్ తెలియచేయండి, హ్యాపీనెస్ని తెలియచేయండి. అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా తెలియచేయద్దు. మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైతే తింటున్నామో, ఏదైతే త్రాగుతున్నామో అది దేవుడి యొక్క మహాకృప. వాటన్నిటికి బట్టి నువ్వు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, ప్రేస్ చేయాలి దేవుణ్ణి ఎప్పుడు కూడా. సో అందుకే కంప్లైంట్ చేయొద్దు. మనము ఎప్పుడు కూడా మన మైండ్ ఎప్పుడైనా పాజిటివ్ వేలో ఉండాలి. సో అది రాలేదా, అది మన మంచికే, వచ్చిందా మన మంచికే అనుకోవాలి. సో తల వంచి నమస్కారం చేసిరి. చూస్తున్నారా అండి, ఆ కాలంలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడో దావీదు స్తుతించడానికి. అనేక మంది ఎంప్లాయీస్ లాగా నియమించాడు దేవుడి మందిరాల్లో. వీళ్ళు ఓన్లీ స్తుతించాలి, వీళ్ళు ఓన్లీ పాటలు పాడాలి అని. సో 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. సో ఒకటండి, మనము దహన బలులు అర్పిస్తాము. సో ఆ కాలంలో ఇప్పుడు ఆగిపోయాయి. గొర్రెలను, మేకలను, పశువులను బలులుగా అర్పించేవాళ్ళు ఆ కాలంలో దేవుడికి. సో అదొక అర్పణ, ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు. సో మనము అవన్నీ కూడా మెటీరియల్ థింగ్స్. నువ్వు అర్పించే అర్పణకు ఒక రూపం అంటుంది. సో నువ్వు మనీ ఇస్తాము దేవుడికి, ఆఫరింగ్ రూపంలో మనీ ఇస్తాము, లేకపోతే మెటీరియల్ రూపంలో. ఆ కాలంలో వడ్లు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు మందిరాలకు. సో లేకపోతే పశువులను ఇచ్చి బలి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ మెటీరియల్ థింగ్, కంటికి కనపడుతుంది. కానీ స్తుతి కూడా ఆఫరింగ్ లాంటిదే. స్తుతులు స్తోత్రాలు దేవుడికి చెల్లించడం అండ్ వర్షిప్ చేయడం కూడా దేవుడికి ఇది ఆఫరింగ్ ఇవ్వడమే. కానీ ఈ ఆఫరింగ్ కంటికి కనపడదు. సో అన్ని ఆఫరింగ్ కంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ఆఫరింగ్. ఒక ₹1,00,00,000 మనం దేవుడి మందిరానికి ఇచ్చడానికంటే అతి శ్రేష్టమైనది దేవుడిని ఆరాధించి స్తుతించి ఆయనను స్తోత్రాలు చెల్లించి మహిమపరచడం ఉంటుంది చూసారా, అదే నిజమైన ఆఫరింగ్. అంటే మెటీరియలిస్టిక్ లేని ఆఫరింగ్. అది చేయాలి, దాంతోపాటు ఇది చేయాలి. సో దానివల్ల నీ కృతజ్ఞత ఏంటిదో తెలుస్తుంది, దీనివల్ల నీ ఆత్మీయ జీవితం ఏంటిదో తెలుస్తుంది. సో కాబట్టి యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులందరూ ప్రవేశించక లేక ఉండేరి. అగ్ని యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు,
సో ఆనాడు సొలొమోన్ ప్రార్థించినప్పుడు ఆ సొలొమోన్ మందిరం మీదకి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క ఘనత ఆ మందిరం మీదకి దిగింది. సో ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చూసారా అండి? ఆ మందిరాలలో కూడా ఆరాధన స్థుతి ఉండాలి. నీ కుటుంబాలలో కూడా ఆరాధన స్థుతి ఉండాలి. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్ ఎట్ యువర్ హోమ్. నువ్వు చేసే ప్రతి స్థలం, నువ్వు ఉంటున్న ప్రతి స్థలము దేవుడు ఆరాధన స్థుతితో నిండాలండి. మనం నివసిస్తున్న గృహము కూడా ముఖ్యంగా వర్షిప్తో ఉండాలి, ఆరాధన స్థుతితో నిండుకోవాలి. మనం చేసే గృహము, మనం ఉంటున్న గృహం కూడా, ఆ గృహం కూడా రక్షించబడుతుంది. ఆనాడు యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగినప్పుడు ఇజ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేశారట, దేవుడి ముందు సాగిలపడ్డారట. ఏమన్నారట? యెహోవా దయాళుడు అంటే మంచివాడు. చూడండి, పొగుడుతున్నారు, దయాళుడు. ఈ వాక్యం వాడండి. మీరు కూడా దేవుని ప్రేస్ చేసేటప్పుడు ఈ వాక్యాన్ని, ఈ వర్డుని వాడండి, దయాళుడు అని. ఆయన కృప నిరంతరం ఉండును. సో ఈ వర్డ్ కూడా వాడండి. సో బైబిల్లో ఉన్న ఇలాంటి వర్డ్స్ అన్నిటిని కూడా మనం పిక్ చేసుకోవాలి, అన్నీ కూడా. కాబట్టి నేను ఒకటి రాసిస్తాను మీకు. సో అది ఎలా ప్రేస్ చేయాలనేది కూడా మీకు, అది కూడా రాసి మీకు అందిస్తాను త్వరలో. ఆయనను ఆరాధించి స్తుతించిరి. 2 దినవృత్తాంతర గ్రంథము 7 అధ్యాయం 4 వచనం. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. సో అందరూ కూడా బలులు అర్పించారు. సో దాంతో దహన బలులు, ఆఫరింగ్ రూపంలో పశువులను, ఎడ్లను, గొర్రెలను, మేకలను, కోళ్ళను, పావురాలను అలా అర్పించాలి. సో మనం స్తుతి చేయడం కూడా యాగం లాంటిదే. మనం దేవుని స్తుతించడము, ఆరాధించడం, స్తోత్రాలు చెల్లించడం కూడా దేవుడికి అది ఒక ఆఫరింగ్ లాంటిదే. సో ఆఫరింగ్ మనం ప్రతిరోజు ఇద్దాము. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అన్న. కంటికి కనిపించని ఆఫరింగ్ అది. సో దాంట్లో చాలా మహిమ ఉంటుంది. సో రాజైన సొలొమోను 22,000 పశువులను, 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. చూడండి, 22,000 పశువులట, 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలిచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై. చూడండి, ఇక్కడ దహన బలులతో పాటు స్తుతించడానికి కూడా కొంత జాతిని పెట్టేశాడు ఆయన. యెహోవా కృప నిరంతరం నిల్చున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై. వాళ్ళు ఒకటే అంటారు, యెహోవా కృప నిరంతరం నిల్చున్నది. వాళ్ళు లేవీయులు, వాళ్ళందరూ ఒక జాతి మనుషులు, లేవీయులు కూడా. సో చూడండి, ఇక్కడ సొలొమోను 22,000 పశువులను బలించాడంట ఒకరోజు. 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించాడంట ఒకరోజు. ఏ రోజు? అది దేవుడు సొలొమోన్ ద్వారా మందిరం కట్టించిన రోజు. యాజకులు తమ తమ సేవా ధర్మములలో, సో కొంతమందిని నివసించాడు. వాళ్ళ సేవ ఏంటిది? వాళ్ళ ధర్మం ఏంటిది? లేవీయులందరూ కూడా యెహోవా కృప నిరంతరం నిల్చున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు, వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండను. ఇజ్రాయేలీలందరూ నిలిచి ఉండుగును. సో చూసారా అండి, దావీదు సొలొమోను కొంతమందిని నియమించేశాడు. యెహోవా కృప నిరంతరం ఉండును. స్తుతిస్తారు అలాగే, అంతే కదా, యెహోవా కృప నిరంతరం ఉండును. సో ఎన్ని బలులు అర్పించిన దావీదు మాత్రం స్తుతించడానికే ఒక టీంని పెట్టేశాడు. ఒక ఒక కొంతమందిని జమకూర్చాడు, కొంతమంది ఎంప్లాయీస్ని సిద్ధపరిచాడు. ఓన్లీ ప్రేజే వాళ్ళందరూ కూడా. సో వాళ్ళంటే ఏమంటారట? ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు ఆయనను స్తుతించుటకు ఏమని స్తుతిస్తారు? యెహోవా కృప నిరంతరము నిల్చున్నదని ఇలాగే అంటారు. ఇక వాళ్ళ కంటిన్యూస్గా అదే పని, యెహోవా కృప నిరంతరం ఉండును, యెహోవా కృప నిరంతరం ఉండును, స్తోత్రాలు అని ఇలాగే ప్రేస్ చేస్తూ ఉండేవాళ్ళు. చూసారా అండి, ఆనాడు మందిరంలో ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో. సో ఈ కాలంలో కూడా అది రావాలి, ఆ కల్చర్ రావాలి. ఆరాధన, ఆ స్తుతి, ఆ దేవుని స్తోత్రాలు చెల్లించడం అట్లీస్ట్ ఒక 1 hour అన్న ఉండాలి, అవన్నీ కూడా. సో అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంటుంది. ఈవెన్ సరే మందిరం పక్క పెడతాం, మన గృహాలు కూడా మందిరంలాగా మనం ఎందుకు మార్చుకోవద్దు? మన గృహాల్లో కూడా ఎందుకు స్తుతించొద్దు దేవుణ్ణి? మన గృహాల్లో కూడా ఎందుకు వర్షిప్ చేయొద్దు? మన గృహాల్లో కూడా ఎందుకు దేవుణ్ణి ప్రేస్ చేయొద్దు? మన గృహాన్ని ఒక చర్చ్ లాగా ఎందుకు మార్చుకోవద్దు? మన గృహమే ఒక ప్రార్థన మందిరంగా, మన గృహమే ఒక ఆరాధన స్తుతి మందిరముగా మన గృహాలనే మార్చుకుందాం. ఎక్కడో మందిరాలు ఎందుకు? మన గృహమే మందిరంలాగా మార్చుకొని దేవుణ్ణి ఎల్లవేళలా ఆరాధించి స్తుతిద్దాము. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. సో చూసారండి, మందిరాలలో దేవుడి యొక్క స్తుతి ఆరాధన ఎంత ఇంపార్టెంటో.
సో రెండో దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనంలో కహతీయులు సంతతి వారను, కొరహీల సంతతి వారను, లేవీలు నిల్పబడిన గొప్ప శబ్దంతో ఇజ్రాయేల్ దేవుడు యెహోవాను స్తుతించిరి. చూసారా అండి, ఒక జాతి వాళ్ళందరూ కూడా కహతీయులు వాళ్ళొక జాతి వాళ్ళు, కురహీలు వాళ్ళొక జాతి వాళ్ళు, వాళ్ళ సంతానము వీళ్ళ సంతానము, లేవీయులు వాళ్ళొక జాతి వాళ్ళు నిలవబడి గొప్ప శబ్దంతో ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతిస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కహతీయులని, కొరాయిలని, లేవీలని వీళ్ళందరూ కూడా దేవుణ్ణి గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించరి. గొప్ప శబ్దంతో గట్టిగా అరిచేవాళ్ళు. సో అంత ఇంపార్టెన్స్ ఉందండి. సో ఇక్కడ ఎందుకు ఇన్ని వాక్యాలు తీయబడినాయంటే ఆ కాలంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఈ కాలంలో ఎందుకు అంత ఇంపార్టెన్స్ తగ్గింది. సో దేవుడి యొక్క స్తుతి, దేవుడి యొక్క ప్రేజ్, యెహోవాను స్తుతించడం. సో రాసుకోండి, మీకు గుర్తుండకపోతే అన్ని అంశాలు కూడా ఏం పలకాలి, నువ్వు దేవుని ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ఆత్మతో సత్యముతో ఎలా మనము దేవుణ్ణి ప్రేజ్ చేయాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ నువ్వు ఇస్తున్నావు, దేవుడికి ఇచ్చే గొప్ప ఆఫరింగ్, ఇవన్నీ కాస్ట్లీ ఆఫరింగ్. నేను చెప్తున్నా కదా, చాలా కాస్ట్లీ ఆఫరింగ్, మనకేం రూపాయి ఖర్చు కాదు. సో కానీ మనము అలా ఆరాధించొద్దని, స్తుతించొద్దని, మనము దేవుడికి స్తోత్రాలు చెల్లించొద్దని అపవాది మన నోటిని నొక్కి వేస్తాడు, అపవాది మన నోటికి తాళం వేస్తాడు. ఎందుకంటే దేవుని పొగడడం అపవాదికి ఇష్టం ఉండదండి, అస్సలు ఇష్టం ఉండదు. సో నువ్వు ఆరాధిస్తున్నావంటే దేవుణ్ణి పొగుడుతున్నట్టే, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావంటే దేవుణ్ణి పొగుడుతున్నావంటే. సో దేవుడిని పొగిడిన ప్రతిసారి అపవాది ఏం చేస్తాడు, ఇరిటేట్ అవుతాడు. సో అందుకే మనం ఒక గంట సేపు నాన్ స్టాప్గా ఫోన్లో మాట్లాడమంటే మాట్లాడగలుగుతాము, కానీ ఒక 5 నిమిషాలు కూడా దేవుని స్తుతించమంటే స్తుతించలేము, అసాధ్యం అది. ఆరాధించమంటే ఆరాధించలేము, అసాధ్యం అది. ఎందుకు, అపవాది కట్టివేస్తాడు మన నోటిని, ఆ మనసు లేకుండా. సో మనము దానిని జయించాలి, ఆ జయించే శక్తి మన లోపల ఉంది, ఆ సామర్థ్యం మన లోపల ఉంది. సో అంతటా వారు ఉదయంననే లేచి తెకోవ అరణ్యంనకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదవారులారా, యెరూషలేము కాపస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, ఆయనకు మీరు కృతార్థులు అగుదురని చెప్పాను. సో అందరూ కూడా ఇక దేవుడిని నమ్మని వాళ్ళు కూడా అందరూ కూడా నమ్మండి అని ఆ కాలంలో బోధిస్తున్నారు. యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. సో మనం కూడా దేవుణ్ణి ఇంకా నమ్ముదాము, ఇంకా లోతుగా నమ్ముకుందాము. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురు. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, చూడండి మళ్ళా గాయకులను ఏర్పరిచారట యెహోవాను స్తుతించుటకు. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. సో చూడండి ఎంత ఇంపార్టెన్సో. మళ్ళీ ఒక టీంని అరేంజ్ చేశారు. ఏ మందిరంలోనైనా కూడా దేవుడు మందిరానికి దేవుడి సేవ, అది కూడా సేవేనండి. ఈరోజు మీరు దేవుడిని ఆరాధించి స్తుతించి స్తోత్రాలు చెల్లించారా, మీరు దేవుడికి సేవ చేసినట్టే. సేవ అంటే దేవుడికి వాక్యము బోధించి నలుగురికి ప్రార్థించడం, అదే సేవ అనుకోవద్దు. మనం ఈరోజు పరిశుద్ధంగా బ్రతికాము, ఒక అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఈరోజు అన్యాయం అక్రమం చేయకుండా, దేవుడి వాక్యానికి విరుద్ధంగా వెళ్ళకుండా మనం వాక్యానుసారంగా వెళ్ళాము. ఈరోజు మన నీతిని, పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకున్నాము. సో అది కూడా దేవుడికి సేవ చేసినట్టే. సో స్తుతులు స్తోత్రాలు చెల్లించాము, అది కూడా దేవుడికి సేవ చేసినట్టే. ఎందుకంటే సేవ అంటే ఏంటి, దేవుడికి మహిమకరంగా జరిగేదే సేవ. నువ్వు ఆరాధించి స్తుతించడం ద్వారా దేవుడికి మహిమ వస్తుందంటే అది సేవతో సమానము, సేవనే అది కూడా. సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును. సో మనం ఈ వాక్యము మన ప్రేస్లో పెట్టండి. ఈ వాక్యం కూడా, యెహోవా కృప నిరంతరం ఉండును గాక, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని ఇలా ప్రార్థించండి. ఈ వర్డ్ కంటిన్యూస్గా వాళ్ళు ఇదే వర్డ్ ఎక్కువగా వాడడం చూసాము బైబిల్లో. సో ఇక్కడ చూద్దాము, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. సో దేర్ అసైన్ వన్ టీమ్, ఒక టీంని అసైన్ చేసేవారు దేవుని వర్షిప్ చేయడానికి, ప్రేయర్ చేయడానికి, ప్రైజ్ చేయడానికి, స్తుతులు చెల్లించడానికి. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చి అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులేరి. చూసారండి, వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందట, విజయం వచ్చిందట. అమోనీయుల మీద,
మోయాబీల మీద, షేయిరు మన్యవాసుల మీద, మాట్రగాండను మీద వాళ్ళు హతులేరు, వాళ్ళందరూ హతులేరి. సో నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నీకు విజయం వస్తుందండి. ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇది ఇందులో ఆశీర్వాదం ఉంది, ఇందులో ఆశీర్వాదం ఉంది. దేవుని స్తుతించడంలో ఆశీర్వాదం ఉంది. చాలామంది ఇజ్రాయేలీల ప్రజలు కూడా దేవుని స్తుతించి వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవారు. ఆ స్తుతించి యుద్ధానికి వెళ్ళేవారు, వాళ్ళు గెలిచేవాళ్ళు. ఆ స్తుతించి యుద్ధానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గెలిచేవారు. అందులో ఓటమి అనేది ఉండేది కాదు. సో మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి. మీరు చేసే ప్రతి పని కూడా స్తుతించి మొదలు పెట్టండి దేవుణ్ణి. సో దాంట్లో విజయం కలుగుతుంటుంది. సో దేవుణ్ణి అలా స్తుతించి వాళ్ళు మొదలు పెట్టేవారు. అందరూ కూడా శత్రువులందరూ హతలయ్యారు. సో ఇప్పుడు నీకు కూడా ఏదైతే శత్రువులాగా ఉందో నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఆ శత్రువు కాస్త మిత్రువుగా కావచ్చు, లేకపోతే ఆ శత్రువునే కంప్లీట్గా తీసివేస్తాడు దేవుడు మన జీవితంలో. సో ఆశీర్వాదం ఉందండి, స్తుతించడంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. సో మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, సర్వమండవులను సితార్లతో వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. చూడండి దావీదు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ప్రైజ్కి, వర్షిప్కి. ఒక లేవీలను, సితారం, వాళ్ళందరికీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేవాడు. తాళాలు, యెహోవా మందిరంలో తాళములు, సర్వమండలములు, సితారాలు వాయించుటకు అతడు లేవీలను ఏర్పాటు చేశాడు. అలాగా జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. చూడండి, అలా ఆజ్ఞాపించి ఉన్నాడట. ఇది దేవుడి చిత్తమట, మనుషుల చిత్తము కాదట. చూడండి, యెహోవా మందిరంలో ఇవన్నీ కూడా ఉండాలనేది దేవుడి చిత్తము, మన చిత్తం కాదు. ప్రవక్తల ద్వారా చేశాడు. నా మందిరంలో ఆరాధన ఉండాలి, నా మందిరంలో స్తుతి యాగం ఉండాలి, స్తోత్రాలు చెల్లించాలి, ఇంకా ప్రేస్ చేయాలి మందిరంలో, అప్పుడు ఆ మందిరము వర్ధిల్లుతుంటుంది అని దేవుడు ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. సో ఒక టీంని నియమించినప్పుడు, ఇలా చెప్పినప్పుడు దావీదు ఏం చేసేవాడు, కొంతమందికి అదే డ్యూటీగా, వాళ్ళకి ఇంకా ఏ పని ఉండదు, దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడమే వాళ్ళ డ్యూటీ, వాళ్ళను దేవుని ఆరాధించడమే వాళ్ళ డ్యూటీ. ఇంకా ఏ డ్యూటీ ఉండదు వాళ్ళకు, ఏ పని ఉండదు. తినడం దేవుడు పని చేయడం, తినడం దేవుడు పని చేయడం, అదే పని మీద ఉండేవాళ్ళు. చూసారా అండి ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు తగ్గింది. సో ఇప్పుడు మనకు వాక్యము ప్రత్యక్షమైంది కాబట్టి మనము కూడా అది రిపీటెడ్గా మనము కంటిన్యూస్గా ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు, ఉదయం సాయంకాలం ఒక 5-10 నిమిషాలు దేవుణ్ణి ఆరాధించి స్తుతించడము అలవాటు చేసుకోండి. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలు, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. చూడండి, నియమింపబడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ పని కోసము దేవుణ్ణి వర్షిప్ చేయడానికి, ప్రేస్ చేయడానికే నియమించబడుతున్నారు. వేలలో మంది, ఒక్కరు ఇద్దరు కాదండి, 10 మంది కాదు, 4000 మంది, 5000 మంది, 10,000 మంది, వాళ్ళ పని అదే. వాళ్ళందరూ కూడా గట్టిగా దేవుణ్ణి ఆరాధిస్తుండాలి, గట్టిగా ప్రేస్ చేస్తుండాలి. ఇప్పుడు ఈ కాలంలో అంత ఇంపార్టెన్స్ తగ్గింది, కానీ దావీదున్న కాలంలో దేవుణ్ణి ఆరాధించేవాడు. తనే మాత్రమే కాదు, తన రాజ్యాలు కూడా, తన రాజ్యంలో ఉన్న మనుషులు కూడా దేవుడి వైపుకు తిప్పాడు దావీదు. దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సో దావీదు అప్పటికే రాజు అయిపోయాడండి. ఆయన ఆరాధించాల్సిన అవసరం లేదు, స్తుతించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన స్టేటస్ని మర్చిపోయి, ఆ రాజు అయిన నా స్టేటస్ని మర్చిపోయి దేవుడి ముందు తగ్గించుకున్నాడు. సో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, స్తోత్రాలు చెల్లిస్తున్నావో, నువ్వు దేవుడి ముందు తగ్గించుకున్నట్టే. ఆయనను పొగుడుతున్నావో, దేవుడిని ముందు నువ్వు తగ్గించుకున్నట్టే. అంతే కదా అండి. మనం ఒకరిని పొగుడుతున్నామంటే వాళ్ళ ముందు మనం తగ్గించుకున్నప్పుడే మనం పొగడగలుగుతాము. సో మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. నువ్వు ఈ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నువ్వు కూడా నీతిమంతుడుగా, నువ్వు కూడా పరిశుద్ధుడుగా మారుతావు. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోటే, బూరల ఊదటతోనూ, ఇజ్రాయేలీల రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయను. చూసారండి, దహన బలులు అది కంటి కనిపించే ఆఫరింగ్. సో స్తుతి గానములు, సో ఆరాధించడం, స్తుతి చేయడము, స్తోత్రాలు చెల్లించడం, ఇవన్నీ కూడా కంటికి కనిపించే ఆఫరింగ్ కాదు, ఇది కంటికి కనపడని ఆఫరింగ్. సో దహన బలి అర్పణ ఆరంభమవుతాడే, బూరలు ఊదుతను ఇజ్రాయేలీల రాజైన దావీదు. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీల రాజైన దావీదు అని రాయబడింది. అంటే ఆయన రాజు అయిపోయాడు, ఇజ్రాయేలీల మీద రాజు అయిపోయాడు. చేయించిన వాద్యములను, సో ఆయన చేయించాడు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను స్పెషల్గా తయారు చేయించేవాడు దావీదు, దేవుడి కోసము, దేవుడి పని కోసము ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలని. సో వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయను.
ఆరంభమాయను స్తుతి గానము. సో చూడండి, దావీదు ఎంత గొప్పగా మందిరంలో గొప్పగా స్తోత్రాలను చెల్లించడానికి టీంని ఏర్పాటు చేశాడు. సో దావీదు కూడా అంత గొప్ప పొజిషన్కి పోవడానికి కారణం కేవలం స్తుతించడం వల్ల, దేవుణ్ణి పొగడడం వల్ల, దేవుణ్ణి వర్ణించడం వల్ల, స్తుతి గానాలు చేయడం వల్ల. ఆయన కీర్తనకారుడు, అనేక కీర్తనలు రాశాడు దావీదు. ఆయన పాటలు పాడేవాడు. సో ఈజ్ ఎ సింగర్, ఈజ్ ఎ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, ఈజ్ ఎ కింగ్. ఆయన దేవుడు అంటే భయభక్తులు గలవాడు. దావీదు ఈజ్ గిఫ్టెడ్ విత్ మెనీ మెనీ ఏరియాస్ అండి. ఆయన దేవుడు అంటే భయభక్తులు ఉండేవాడు. ఆయన రాజు అయినాడు. ఆయన దేవుడికి పాటలు పాడేవాడు, పాటలు రాసేవాడు. ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు దావీదు. సో అలాగే ఆయన యుద్ధ వీరుడు, శూరుడు. సో ఆయన యుద్ధానికి వెళ్తే ఆయనను ఓడించే వాళ్ళు ఎవరూ లేరు. సో ఈజ్ ఎ మల్టీ గిఫ్టెడ్ పర్సన్ దావీదు. సో అలాగే ఎప్పుడు కూడా దేవుడి ముందు గర్వాన్ని చూపించలేదు. దేవుడి ముందు అణిగే ఉన్నాడు. దేవుడి ముందు తగ్గించుకునే ఉన్నాడు. మనం కూడా ఎంత ఆశీర్వదించబడినా దేవుడి ముందు తగ్గించుకునే ఉండాలి, గర్వాన్ని చూపించకూడదు. ఎంత ఆశీర్వదించబడినా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడము దావీదు ఎప్పుడు కూడా మానుకోలేదు. తను చేయడం మాత్రమే కాదు, తన రాజ్యంలో ఉన్న సభ్యులందరినీ కూడా చేపించేవాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా చేపించేవాడు. అందుకే మనము మన కుటుంబం సభ్యులము. మనకు రాజ్యాలు లేవు, మనకు ఏమి పట్టణాలు లేవు. సో మనకున్నదల్లా మనము మన కుటుంబము. అట్లీస్ట్ మనము మన కుటుంబం అన్న దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాము. ఆరంభమాయను స్తుతి గానము ఆరంభమాయను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. సర్వ సమాజము, సో ప్రతి ఒక్కరు కూడా ఆరాధించుండెను. గాయకులు పాడుచుండెరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండెరి. సో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నారు, బూరలు ఊదేవాళ్ళు ఊదుతున్నారు, గాయకులు పాడేవాళ్ళు పాడుతున్నారు. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. సో ఇంత గొప్పగా అనాయింటింగ్ అండి, ఇది గొప్ప అనాయింటింగ్, గొప్ప ఉజ్జీవము. సో ఇంత దేవుణ్ణి మహిమపరిచారు వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు దహన బలులు అయితే లేవు, కొట్టివేయబడ్డాయి. ఎప్పుడైతే యేసయ్య వచ్చి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశాడో అప్పుడు ఈ దహన బలులన్నీ కూడా అర్పించడం ఆపివేసి ఆయన్నే సింగిల్ షాట్గా ఒక్కటేసారి ఆయన అర్పణ చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడంతా కూడా ఈ స్తోత్రాలు చెల్లించడమే మనము దహన బలిలాగా, ఒక ఆఫరింగ్ లాగా మనము పనిలాగా పెట్టుకొని దేవుడికి చెల్లించి దేవుణ్ణి మహిమపరుద్దాము. నన్ను మహిమపరచువాన్ని నేను మహిమపరుస్తాను, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ విషయంలో వీక్ కావద్దు. ఈ ఏరియాలో మనం స్ట్రాంగ్గా ఉండాలి. వారు ముగించిన తర్వాత రాజును అతనికి కొండున్న వారందరూ కూడా తమ తలలు వంచి ఆరాధించిరి. సో బలులు అర్పించిన తర్వాత రాజులు, అక్కడున్న యాజకులు, ప్రధానులు, జనులు అందరూ కూడా దేవుడి ముందు సాగిలపడి తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు. భయము చూడండి, ఇక్కడ ఫియర్ ఆఫ్ గాడ్ని చూడొచ్చు. సో చాలామంది కూడా ఇప్పుడు దేవుణ్ణి మందిరాలలో కూడా ఇటు ఆరాధిస్తూ స్తుతిస్తూ మళ్ళీ వేరే సినిమాలలో పాటలు పాడడం అలాంటివి చేయకూడదు. సో యూ నీడ్ టు డెడికేటెడ్ టు గాడ్. when you started working for God, you need to dedicated to work for God only. సో అక్కడ వాళ్ళందరూ కూడా డెడికేటెడ్ టు వర్క్ ఫర్ గాడ్ ఓన్లీ. వాళ్ళ జీతం తీసుకునేదే వర్షిప్ చేయడానికి, వాళ్ళు జీతం తీసుకునేదే దేవుణ్ణి ప్రేస్ చేయడానికి నియమించేశాడు దావీదు. వేల మందిని నియమించారు. మీ డ్యూటీ ఇదే ఆయనను ప్రేస్ చేయడం. ఎందుకంటే దావీదుకు తెలుసు అందులో ఇంపార్టెన్స్ ఏంటిదో, ఆ ప్రేస్ చేయడం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో, ప్రేస్ చేయడం వల్ల దేవుడికి ఎంత గొప్పగా మహిమ పెరుగుతుందో, అండ్ ప్రేస్ చేయడం వల్ల దేవుడికి ఎంత ఇష్టమో. దేవుడికి చాలా ఇష్టం నువ్వు ప్రేస్ చేయడం, దేవుడికి చాలా ఇష్టం నువ్వు స్తోత్రాలు చెల్లించి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం, వర్షిప్ చేయడం దేవుడికి చాలా ఇష్టం. ఆయన ఆనందపడిపోతాడు, సంతోషపడిపోతాడు. నీ నోటి నుంచి దేవుణ్ణి పొగిడావా, నీ నోటి నుంచి దేవుణ్ణి ఆరాధించావా, నీ నోటి నుంచి దేవుణ్ణి స్తుతించావా, ఆయన పొగిడిపోతాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా మనల్ని వాళ్ళ నోటితోటి ఏదైనా మంచి వాక్కు మాట్లాడనుకోండి మన గురించి, మనం ఎంత సంతోషపడతాము. అలాగే నువ్వు ఆరాధించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు, దేవుణ్ణి వర్ణించినప్పుడు, పొగిడినప్పుడు ఆయన కూడా అలాగే పొంగి పొర్లిపోతాడు, సంతోషపడిపోతాడు. సో మహిమ పెరుగుతుంది ఆయనకు. నన్ను మహిమపరచువాన్ని ఎప్పుడు కూడా నేను మహిమపరుస్తానంటాడు. వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. సో దే హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఉండాలి ఎప్పుడైనా కూడా. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని
చూడండి, వాళ్ళు రాసుకునే వాళ్ళు, శ్లోకాలు రాసేవారు దేవుడి మీద, పాటలు పాడేవాళ్ళు, పద్యాలు పాడేవాళ్ళు దేవుడి మీద ఎప్పుడు కూడా. అలాగే యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషములతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి. చూడండి, సంతోషములతో స్తోత్రములు పాడి తలవంచి తలవంచి ఆరాధించారట. ఎందుకు? ఫియర్ ఆఫ్ గాడ్. స్తుతించుడని, యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీలను ఆజ్ఞాపించాడు. సో అప్పుడు రాజులు కూడా, దేవుని నమ్ముకున్న రాజులు కూడా అలా నియమించేవాళ్ళు, వేల మందిని నియమించేవాళ్ళు స్తుతించడానికి, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడానికి. సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు? సో వాళ్ళకి తెలుసు అందులో ఆశీర్వాదం ఉందని, అందులో విజయం ఉంది. నువ్వు దేవుని స్తుతించడంలో ఆశీర్వాదం ఉందండి. ఆ దేవుని స్తుతించడంలో మనకు ఆశీర్వాదం ఉంది, మనకు బ్లెస్సింగ్ ఉంది, విజయం ఉంది, అందులో సక్సెస్ ఉంది, అందులో విక్టరీ ఉంది. సో నువ్వు ఎప్పుడైనా కూడా నెగ్లెక్ట్ చేయకండి, అది మన మంచి కోసమే జరుగుతుంటుంది. సో మీకు ఇవన్నీ వాక్యాలు ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎంతమంది ఎలా ప్రేస్ చేసేవారు ఆ కాలంలో రాజుల ద్వారా అని. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థతపరిచెను. చూడండి, అలా ప్రేస్ చేసిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్వస్థతపరుస్తాడు. ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి హీల్ చేయొచ్చు, అండ్ హెల్త్ ఇష్యూస్ నుంచి హీల్ చేయొచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి హీల్ చేయొచ్చు, అండ్ మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ ప్రెషర్, హెల్త్ ప్రెషర్, అండ్ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హీల్ అవుతాయి. అందుకే డోంట్ స్టార్ట్ యువర్ ప్రేయర్ ఇమ్మీడియట్లీ. సో లేవగానే ప్రార్థన స్టార్ట్ చేయకండి. జస్ట్ నీల్ డౌన్, యూ నీడ్ టు ప్రేస్ గాడ్ ఫర్ సమ్ టైమ్. సో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇంత అని నేను చెప్పాను, 5 నిమిషాలే, 10 నిమిషాలని, గంట అయినా చేయొచ్చు, 2 గంటలైనా చేయొచ్చు, ఒక రోజైనా చేయొచ్చు. నువ్వు ఒక రోజంతా దేవుని పొగుడు వర్ణించు చాలు. ఆ దేవుడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు. దాని తర్వాత నువ్వు ప్రార్థించు, నీకు దేవుడు ఏది కావాలో అది ఇస్తాడు. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన ఆలకించి జనులను స్వస్థతపరచను. ఎప్పుడు? ఆయనను స్తుతించిన తర్వాత, ఆరాధించిన తర్వాత. సో నువ్వు ఆరాధించి స్తోత్రాలు చెల్లించిన తర్వాత అప్పుడు నువ్వు అడుగు దేవుడిని. తొందరగా ఇమ్మీడియట్గా నీకు రెస్పాండ్ వస్తుంది, ఇమ్మీడియట్గా నీకు స్వస్థత వస్తుంది. సో కంటిన్యూస్గా చేయండి, ఏం చేసినా రిపీటెడ్గా చేయండి. 2 దినవృత్తాంతములు 30:21. యెరూషలేములోనున్న ఇజ్రాయేలీల వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. లేవీయులు, యాజకీయులు యెహోవాను గణపరచుచు గొప్ప నాదములో వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి. చూసారా, సంతోషంగా వాళ్ళందరూ కూడా. లేవీలు ఒక జాతి ప్రజలు, వాళ్ళందరూ కూడా యాజకులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు, యెహోవాను గణపరిచే వాళ్ళు, గొప్ప నాదములు అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లతో, వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి. ప్రతిదినము, నాట్ ఈవెన్ సింగిల్ డే, వాళ్ళు ఎప్పుడు కూడా మిస్ చేసుకోలేరు. సో మనము కూడా ప్రతిదినము దేవుణ్ణి స్తుతిద్దాం. ఇంట్లో మన గృహాన్నే ఒక ఆలయంలాగా మార్చుకుందాం. ఇప్పుడు సంఘానికి వెళ్తే ఏముంటుందండి? వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, స్తుతి ఉంటుంది, అలాగే ప్రార్థన ఉంటుంది. అలాగే మన గృహంలో ఎందుకు అంత ప్రార్థన ఉండద్దు? మనమే ఎందుకు దేవుణ్ణి, మన గృహాన్నే స్తోత్రాలు చెల్లించి మన గృహాన్నే అలా మందిరంలాగా ఎందుకు మార్చుకోవద్దు అని క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈరోజు నుంచి మీ గృహమే ఒక ఆరాధన మందిరంగా, ఒక స్తుతించే మందిరంగా, స్తోత్రాలు చెల్లించే మందిరంగా మీ గృహమే. ఇప్పుడు వాక్యం నేను బోధిస్తున్నాను, మీరు మీ గృహంలో ఉండి వింటున్నారు. సో ఇప్పుడు మీ గృహానికి కూడా ఈ వాక్యం వినపడుతుందా లేదా? సో ఇది ఒక సంఘంలాగా మీ గృహాన్ని మార్చుకోండి. మీ గృహము అది ఇప్పటి నుంచి గృహం. నేను అలాగే ఫీల్ అవుతా, నా ఇల్లు ఇది ఇల్లు కాదు, నాకు ఇది చర్చ్తో సమానము, నాకు సంఘంతో సమానం, దేవుడి మందిరంతో సమానము నా ఇల్లు. ఎందుకంటే ఇక్కడ నుంచే, నా ఇంట్లో నుంచే ఆరాధన వెళ్తుంది, నా ఇంట్లో నుంచే స్తుతి వెళ్తుంది, నా ఇంట్లో నుంచే నేను మీ అందరికీ కూడా ఆన్లైన్లో వాక్యం బోధిస్తున్నాను, నా ఇంట్లో నుంచే దేవునికి మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను. సో ఒక మందిరంలో ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఇంట్లోనే జరుగుతుంది. అందుకే ఐ విల్ ట్రీట్ మై హౌస్ యాజ్ ఎ చర్చ్. నా గృహాన్ని నేను చర్చ్ లాగా అనుకుంటాను. సో మీరు కూడా దేవుణ్ణి మీ గృహంలో ఆరాధన పెట్టుకోండి, మీ గృహంలో ప్రతిరోజు ఆరాధించుకోండి. 4 కుటుంబ సభ్యులు ఉన్నారా, ఏకం కండి, ఆరాధించండి, స్తుతించండి, స్తోత్రాలు చెల్లించండి. మీ గృహమే ఒక ఆరాధన మందిరంగా, ఒక చర్చ్ లాగా మార్చుకోండి. అది మన చేతిలో ఉంది. ప్రతిదినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. ప్రతిదినము కూడా మీరు మీ గృహాన్ని మందిరంలాగా మార్చుకొని చేసుకోండి. విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్యా, థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్.
అయ్యా ఇంత గొప్ప మర్మాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించడంలో ఉన్న ఆశీర్వాదాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. క్రమం తప్పకుండా మేము వీటన్నిటిని కూడా పాటించే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.